బ్రేకింగ్ అందుతోంది. మండలి చైర్మన్ స్వామి గౌడ్ను మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేస్తున్నట్టు లేఖ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, కూసుకుంట దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలిత మండలి చైర్మన్ స్వామి గౌడ్ను పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేస్తున్నట్టు లేఖ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మండలి చైర్మన్ స్వామి గౌడ్ను పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిశారు. అలాగే కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేస్తున్నట్టుగా ఒక లేఖ కూడా ఇచ్చినట్టు సమాచారం అవుతుంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మండలిలో ప్రతిపక్ష హోదా లేకుండా అధికార పార్టీ ప్రయత్నం చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం పల్లా రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కొద్దిసేపటి క్రితం స్వామి గౌడ్కి వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికీ ఇందులో 16 మంది ఉండగా కొంతమంది 7 టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 7కు చేరుకుంది. 7గురిలో 4 మాత్రము టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటున్నట్టు గత కొంతకాలంగా జరుగుతుంది. నిన్న సీఎం ను కూడా కలిశారు. కొద్దిసేపటి క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ మండలి పక్షాన్ని కూడా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. దీని మీద డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం అయితే ఈ నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్సీలు కూడా మండలి చైర్మన్ తో కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. ఆ భేటీ కూడా అంటే మండలిలో కూడా ఈ సంఖ్యాబలం పట్టి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు కూడా దానిని అధికార పార్టీ ఎమ్మెల్సీల మండలిలో విలీనం చేసే అవకాశం కనపడుతుంది. దీని మీద పూర్తిగా డిసిజన్ చైర్మన్ తీసుకోవాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. మరి కొద్దిసేపట్లో కూడా వారంతా వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మీద ప్రతిపక్ష కాంగ్రెస్ ఏమైనా స్పందిస్తుందా? ప్రస్తుతానికి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. దీని మీద వారు కూడా మరి కొద్దిసేపట్లో అయితే మండలికి వచ్చే అవకాశం కనపడుతుంది. వారు కూడా అంటే 4 సభ్యులు వినతి పత్రం ఇస్తే ఎలా దీన్ని మండలిని అధికార పార్టీలో విలీనం చేస్తున్న అడిగే అవకాశం అయితే కనపడుతుంది. కానీ మండలి నియమ నిబంధనల ప్రకారం అయితే మెజారిటీ సభ్యులు ఎవరైతే మండలి చైర్మన్ కి వినతి పత్రం ఇస్తే మాత్రం కూడా వాళ్ళ డిసిజన్ ని అంటే వాళ్ళ సంబంధించిన ఇచ్చిన ఫిర్యాదును కూడా తీసుకొని కూడా అధికార పక్షంలో విలీనం చేసే అవకాశం అయితే దాదాపు కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది. మరి కొద్దిసేపట్లో ఇది సమస్య కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.